ఎట్టకేలకు 17 సంవత్సరాల తర్వాత ఈ 18వ సంవత్సరంన ఆర్సీబీ మొట్టమొదటిసారి కప్ అయితే గెలుచుకుంది. అయితే ఈ ఆనందం ఎక్కువ సమయం అయితే మిగలలేదు. నిజానికి ఈ ఆనందంలో క్రికెటర్స్, అభిమానులు అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకున్నారు చిన్నస్వామి స్టేడియంలో. అయితే ఈ స్టేడియంలో తొక్కిసలాట ఒక్కసారిగా జరిగింది. జనాలందరూ ఒకరి మీద ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట్లో ప్రస్తుతానికైతే 10 మంది చనిపోయారు, 50 మందికి గాయాలయ్యాయి. ఇంకా ఎంతమంది చనిపోయారు అన్నది చెప్పలేమంటూ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ఈ 10 మంది అనేది చాలా తక్కువ. దాదాపు 50-60 మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట్లో ఇప్పటికే చాలా మంది ఆసుపత్రి పాలైపోయారు. 50 మంది ఆసుపత్రి పాలైతే ఇప్పుడు మరికొంతమందిని చేర్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పరిస్థితి చాలాసేపటి వరకు అదుపులోకి రాలేదు. ఒక్కసారిగా క్రమశిక్షణ లేనటువంటి ప్రజానికం ఉంది మన దగ్గర. అసలు పనికిరాని విషయాలకి, అంటే క్రికెట్ కావచ్చు, సినిమా కావచ్చు, దేనికి ఎంత విలువ ఇవ్వాలో, ఎంత సమయం కేటాయించాలో, లేకపోతే ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియనటువంటి ప్రజానికం మన దగ్గర ఉంది. చదువుకున్నోళ్ళు, చదువు లేని వాళ్ళు ఒకవైపు బెట్టింగ్ యాప్లతో జీవితాలు నాశనం చేసుకుంటుంటే, బెట్టింగ్ యాప్లతో కోట్లు సంపాదించి వేరే వాడికి డబ్బులు పోగొట్టుకుంటే ఎలాగొస్తాయి కోట్లు? ఎంతమంది పోగొట్టుకుంటే మన చేతికి వస్తాయి. అలాగే మనం ఎంతో డబ్బు పోగొట్టుకుంటే వేరే వాడిని ఎవరినో మనం పెంచి పోషించాల్సి వస్తుంది. ఇక్కడ మనం బెట్టింగ్లు కాడుతూ ఉంటే అక్కడెక్కడో ఎవడో కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. ఇలా జీవితాల్ని నాశనం చేసుకుంటూ క్రికెట్ ఏదైనా సరే టీవీలో చూసాం, బాగుంది, అయిపోయింది. ఆనందం ఉందా? ఇంట్లో నువ్వు సెలబ్రేషన్ చేసుకో. ఎందుకు ఈ పనికిరాని విషయాలకి? అసలు ప్రభుత్వాలు కూడా ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నాయి. ప్రజల్లో కూడా క్రమశిక్షణ చాలా వరకు కొరవడింది. అన్ని ప్రభుత్వాలే చేయాలంటే కాదు, మనలో కూడా క్రమశిక్షణ లేదు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం, డ్రైవింగ్ ఎలా పడితే అలా చేస్తాం. రోడ్డు మీదకి వెళ్తే అసలు ఎవడిష్టం వచ్చినట్లు వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు. విద్యార్థుల్లో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, పౌరుల్లో కావచ్చు, ఎవరిలో కూడా, నిజంగా చెప్తున్నాను, ఎవరిలో కూడా క్రమశిక్షణ లేదండి. ఏంటి అసలు? ఇంతకుముందు ఈ పుష్ప సినిమా సమయంలో కూడా అంతే. పిల్లల్ని తీసుకొని రాత్రి బెనిఫిట్ షోకి వచ్చింది ఆ తల్లి కోల్పోయింది, ఆ పిల్లలు అనాథలు చేసింది. ఆ అబ్బాయి ఏమొచ్చేసి ఇప్పుడు జీవోత్సవంలా మంచం మీద పడి ఉన్నాడు. ఇప్పుడు ఈ చిన్నస్వామి స్టేడియంలో చనిపోయినటువంటి 10 మంది జీవితాల పరిస్థితి ఏంటి? మనకి వీళ్ళు ఈ ప్రభుత్వం 5 లక్షలు 10 లక్షలు ముష్టి పడేస్తుంది. ఆ 10 లక్షలతో అయిపోయిందా? మన జీవితం కంటిన్యూ అయిపోద్దా? ఎంతమంది తల్లులు కడుపు కోత, ఎంతమంది భార్యలు భర్తలు పోయారో, ఎంతమంది చెల్లెలకి అన్నలు లేరు. ఎందుకు అనవసరంగా? అంటే ప్రజల్లో మరీ ఇంత ఖాళీయా? అంటే మరీ ఇంత విచ్చలవిడితనమా? క్రికెట్ అయినా దేన్నైనా ఎంతవరకు అభిమానించాలో అంతవరకే అభిమానించాలి. తీపైనా సరే ఎక్కువ అయిపోతే అది షుగర్ వ్యాధి అవుతుంది. కారమైనా సరే ఎక్కువ అయిపోతే అది అల్సర్కి దారితీస్తుంది. మంచితనం ఎక్కువ అయిపోతే అది పతనానికి దారితీస్తుంది. అలాగే అభిమానం కూడా ఎక్కువ అయిపోతే అది ప్రాణాంతకం అవుతుంది. మీరే ఆలోచించుకోండి.